బాలీవుడ్ మూవీలపై కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంట్రోవర్షియల్ కమెంట్స్ చేశాడు. నేషనల్ అవార్డుతో తన రేంజ్ పెరిగిందని ఈ హీరో కమెంట్స్ చేశాడా? ఏంటని సెటైర్లు వేస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్నారు. కాంతారాతో ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయిందని, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఇమేజ్ ఒక్కసారిగా పోతుందని తెగ ఫీల్ అవుతున్నారు రిషబ్ ఫ్యాన్స్. అసలు రిషబ్ కమెంట్స్ వెనుక స్టోరీ ఏంటి? తాజాగా కాంతార చిత్రంలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. తనకు జాతీయ అవార్డు రావడం పట్ల రిషబ్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ జాతీయ అవార్డును దివంగత సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు, దైవ శక్తికి, దైవ నర్తకులకు, కన్నడ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాంతార మూవీలో రిషబ్ శెట్టి దైవ నర్తకుడిగా నటించిన క్లైమాక్స్ ఎపిసోడ్ రోమాలు నిక్కపొడుచుకునేలా అనుభూతి కలిగిస్తుంది. తాజాగా కేంద్రం 70వ జాతీయ అవార్డులను ప్రకటించిన అనంతరం రిషబ్ శెట్టి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తనకు జాతీయ అవార్డు వస్తే పునీత్ రాజ్ కుమార్ కు, కన్నడ ప్రజలకు, నర్తకులకు అంకితమిస్తానని మొదటి నుంచి చెబుతున్నానని వెల్లడించారు. ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ కాంతార టీంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి బాలీవుడ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో బాలీవుడ్ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందన్నారు. తాను దేశం గర్వపడేలా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి బాలీవుడ్పై వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫిల్మ్స్లో బాలీవుడ్ మూవీస్ దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయని రిషబ్ శెట్టి కామెంట్ చేశారు. అలానే మన చిత్రాలను గ్లోబల్ ఈవెంట్లకు ఆహ్వానిస్తారు, రెడ్ కార్పెట్ వేస్తారు. దానికోసం దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలని ప్రయత్నిస్తా. నా దేశం, నా రాష్ట్రం, నా భాష, వీటన్నిటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నానని రిషబ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో నెటిజన్లు రిషబ్పై విమర్శలు చేస్తున్నారు. గతంలో రిషబ్ సినిమాల్లోని సన్నివేశాలను ప్రస్తుతం షేర్ చేస్తున్నారు.